ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టు అంటే జిల్లా కోర్టులో పనిచేసే 3 కోర్టు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అసలు ఈ కేసు ఏంటంటే భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కోర్టులో స్టెనో గారు, మిగతా అసిస్టెంట్లు ఒక ఇద్దరు, మొత్తం 3 వ్యక్తులు ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి అంటే ఒక పబ్లిక్ పర్సన్ దగ్గర నుంచి ఏఎస్ అంటే అప్పీల్ సూట్లో సర్టిఫైడ్ కాపీసు అంటే కేసు కాగితాలు ఇవ్వడం కోసమని సదరు వ్యక్తి దగ్గర నుంచి 5,000 డిమాండ్ చేయడం జరిగింది. సదరు వ్యక్తి ఏం చేశాడంటే ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. 5,000 ఇస్తున్న సమయంలో ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో ఇది రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జిల్లా కోర్టులో అవినీతికి పాల్పడుతున్నట్లుగా కోర్టు సిబ్బంది రావడం అనేది ఇది చర్చనీయాంశంగా మారింది. సో కోర్టు దగ్గరే న్యాయ వ్యవస్థ న్యాయాన్ని కాపాడాల్సిన ప్లేస్లోనే అవినీతికి పాల్పడుతూ దొరకడం అనేది ఇది చర్చనీయాంశంగా మారింది. సో థ్యాంక్ యూ.